ఇది ఉత్తర తెలంగాణ బిడ్డల పాలిట శాపమైన ప్రభుత్వం. చెప్తున్నా, దమ్ముంటే నన్ను పిలవండి చర్చలకు. ఆ చర్చల వాళ్ళకున్న పొన్నం ప్రభాకర్ అని అడుగుతున్నా, ఆది శ్రీనివాసన్ అని అడుగుతున్నా, గౌరవనీయ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, దక్షిణ అంటే మా బిడ్డల మీద, మా పొన్నం తెలంగాణ ఆది శ్రీనివాస్ అన్న భుజం మీద పెట్టి తుపాకీలు కలుస్తారా మమ్మల్ని? చెప్పండి ముఖ్యమంత్రి గారు. నేను ఏమడిగాను? నిండు అసెంబ్లీలో ఎవరు ఈనని, ఎవరు గనని, ఎవరు చూడని ఎడారి బిడ్డల కన్నీటి కదని చెప్తే కూడా కన్నీరు రాలేదు, హృదయం చూంచలేదు. ఏదో రొటీన్గా ఇద్దరు ఉత్తర తెలంగాణ బిడ్డల మీద తుపాకీ పెట్టి శ్రీధర్ బాబు గారు, మీరు గౌరవనీయ మంత్రులు, సీనియర్ మంత్రులు, అన్న ఇది మంచిది కాదు, మీకు న్యాయం కూడా కాదు. మీరు దయచేసి కొద్దిగా ఉత్తర తెలంగాణ రక్తం మీలో నాయకుల మధ్యన ప్రవహిస్తే వెంటనే 1000 కోట్లు పెట్టండి అన్న, 1000 కోట్లు పెట్టండి. తెలంగాణ భవన్ ఇమ్మీడియట్గా కట్టించండి అన్న, అక్కడ సౌదీలో కానీ దుబాయ్లో కానీ. నేను మొన్న చెప్పాను అన్న, ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలము 4 ఆఫీసర్లను కమిటీకి వెళ్దాము. ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వము 2 నెలల అమ్నెస్టీ క్షమభిక్ష పెట్టింది. ఆ క్షమభిక్ష పెట్టినప్పుడు వేలాది మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు 10-12 సంవత్సరాల నుంచి జైల్లో ఉండవలసి వస్తుంది, 2-3 సంవత్సరాలు. ఇమ్మీడియట్లీ సుమారు ఒక 50 కోట్లు కేటాయించి వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తే 10-12 ఏళ్ళ నుంచి భార్యకు, తల్లికి అందరికీ దూరమై, భార్యకు అందరికీ దూరమై 12-15 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం క్షమభిక్ష పెట్టింది. ఆ క్షమభిక్ష పెట్టినప్పుడు ఇప్పుడు మనం టికెట్లు కొన్ని ఇండియన్ ఎంబసీకి కొన్ని ఇక్కడ ఏమంటారు అవి రెసిడెన్స్ ప్రూఫ్స్ ఇమీడియట్లీ పంపాలి మనం ప్రభుత్వం తరపు నుంచి. ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే విలేజ్ సెక్రటరీ కావచ్చు, అవసరమైతే కలెక్టర్ కావచ్చు. ఈ 3 పంపితే ఇమీడియట్లీ అక్కడ ఎగ్జిట్ పాస్పోర్ట్ ఇస్తారు. ఎగ్జిట్ పాస్పోర్ట్ ఇస్తారు. 12 ఏళ్ళ నుంచి ఓవర్ స్టే ఉన్నా కానీ వాడు టికెట్ తీసుకొని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి రావచ్చు. అచ్చా. లేకపోతే ఆడు మళ్ళీ 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి. కానీ మంచి అవకాశం కదా, మరి మంచి అవకాశం కదా గల్ఫ్ సోదరులను. అవును, నేను అదే చెప్పాను. నన్ను పిలవండి అంటే నన్ను పిలవలేదు ఆ సమావేశానికి. తూతూ మంత్రంగా ఏదో 15 తారీఖున సమావేశం పెట్టి ఆ ఓడిపోయినోడిని, ఊరుంచినోడిని, ప్రజలు తిరస్కరించిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అట్లా కూర్చుండబెట్టుకొని వీళ్ళు చెప్పిన దానికి అనుకుని డూడు బసవనలాగా చేసినారు. ఇప్పటికి నేనే అంటున్నాను, ఓకే 5 లక్షలు సచ్చిన సవన్ అన్న, 5 లక్షలు కాదన్న 10 లక్షలు. ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది అన్న? 5 లక్షలు ఇప్పుడు పెరిగిన ధరలు కావచ్చు, వాళ్ళకున్న చంటి బిడ్డల భవిష్యత్తు కావచ్చు, చదువులు కావచ్చు, వాళ్ళ జీవన పోది కావచ్చు. కాదు, నేను చెప్పిన ఒకటి 1000 కోట్లు మీరు పెట్టిన దాకా వదిలేది లేదు. లేదంటే మా ప్రభుత్వం వచ్చినాక దానికి తగిన రీతిలో మేము పెడతాము. రెండోది మీకు చెప్పాను, కంపల్సరీ 10 లక్షలు ఇవ్వాల్సిందే. 10 లక్షలు ఎంత అన్న? 3 లక్షల కోట్ల బడ్జెట్ మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అంటున్నారు 7 లక్షల కోట్లు బడ్జెట్ అవుతుంది 4 ఏళ్ళన్నా. ఎందుకన్నా ఇంత మమ్మల్ని ద్రోహం చేస్తారు మా ఉత్తర తెలంగాణ బిడ్డలకు? 10 లక్షలు. నేనేమంటున్నాను మహేందర్, ఒకటే, ఏ రోజైతే శవపేటికి వస్తుందో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రభుత్వ లాంఛనాలతో పూల రథం మీద పోవాలి శవం. బార్డర్ల సైనికుడేమో దేశానికి రక్ష, భద్రత గురించి. విదేశాలున్న గల్ఫ్ కార్మికుడు వాడు ఆర్థిక రక్ష. వాడు సంవత్సరానికి 10 సంవత్సరాలు 1,80,000 కోట్లు పంపిండి రాష్ట్రానికి. 15,000 కోట్ల లోకల్ బాడీస్కి ట్యాక్సెస్ వచ్చినాయి వాళ్ళ వల్ల. 15,000 కోట్లు. 15,000 కోట్లు మీరు పన్నులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇవ్వలేదమ్మా. అంటే ఈ కార్మికులంతా సంపాదించింది ట్యాక్సేషన్లోనూ అలా కూడా సంపాదిస్తుంది ప్రభుత్వం సుమారు 15,000 కోట్లు. ఇప్పుడు ఎవరో జైత్యాలు నార్మూర్లు ఉన్నోడికి ఏమైంది? అక్కడ నుంచి వాళ్ళు ఇంటికి పంపించుకుంటారు 10,000. ఆ 10,000 వచ్చిన తర్వాత ఆమె పప్పు, ఉప్పు, కారము, పొడి ఇవన్నీ కొనుక్కుంటుంది, పిల్లలకు బట్టలు కొనుక్కుంటుంది, స్కూల్ ఫీజు కడుతుంది, బస్సులు కడుతుంది, పెట్రోల్ కొంటారు. అన్నిట్లకి వీళ్ళకి పనులు వచ్చినట్లే కదా. 60 డిగ్రీలలో ఎండిపోయి, ఏడ్చిపోయి, చచ్చిపోయి, ఒట్టిపోయినోడు పైసలు పంపిస్తే మీరు దుర్మార్గులాగా ట్యాక్సులు చేసే దాని వాళ్ళకు మీరు మంచి చేయరా? వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయన్న? ప్లాస్టిక్ కవర్లు అన్నం కట్టుకొని పోతారంట పొద్దున 3:30కి లేచి బస్సులో. మరీ దారుణం అది. ఎట్లుంటుంది అసలు ఇలా? అంటే మీరు చూశారు కదా ఆ జీవితం. అంటే ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఉద్యోగాలు లేవు. నేను అదే చాలా విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలు కూడా భూమి ఉన్నోడికి, అన్ని ఉన్నోడికి కొన్ని రకమైన పథకాలు. బువ్వ లేనోడి గురించి, భూమి లేనోడి గురించి ఆలోచించమని నేను అంటున్నాను. కొన్ని పథకాలు ఏమైనాయంటే ఇప్పుడు నేను పథకాల జోలికి వెళ్ళట్లేదు, అదొక తేనె తొట్టి. మళ్ళీ ఈ ప్లాస్టిక్ కవర్లలో అన్నం తినుడు ఈ ఆవేదన ఏందన్న? అంటే అక్కడున్న జీవితాన్ని ప్రధానంగా మేమైతే చూడలేదు కానీ విన్నాం. పొద్దున ఎప్పుడో 3 గంటలకు లేస్తారంట, బస్సు ఒక 2 గంటల దూరం ప్రయాణం అయిపోతుందంట, ప్లాస్టిక్ కవర్లు అన్నం ఉంటుందంట, అది పాచిపోద్దంట ఎండ డిగ్రీ తీవ్రతకి. అంటే మేము ఏమంటున్నాం, ఓకే మా ఉత్తర తెలంగాణ వాళ్ళకు పూర్వజన్మ శాపము, లేకపోతే ఏ దేవుడు పెట్టిన శాపము, అది ఇంకా మా బతుకులు అంతే. కానీ నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వం కూడా చెప్తున్నాను, భూమి ఉన్నోడికి, జాగున్నోడికి ఇన్ని రకాలైన మీరు పథకాలు ఇస్తున్నారు. అవును, రైతు బంధు లాంటివి ఏదన్నా మేము అభ్యంతరం చెప్పట్లేదు, ఓకే అది మీ ఇష్టం. కానీ భూమి లేనోడు, బువ్వ లేనోడు బతకడానికి దేశ విదేశాలకు, ఎడారి అడవులకు వాళ్ళు మా పిల్లల్లాగా అమెరికా పోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,
మీ ఆరుగురే ఉత్తర తెలంగాణకు పట్టిన గ్రహణం. మీ ప్రాంతాలకు అర్ధరాత్రి సంతకాలు ఎట్లా పెడతారన్న? 76,000 కోట్ల అప్పు, 1,50,000 కోట్ల బడ్జెట్, 9 నెలలు ఎటుపోయిందన్న 2,20,000 కోట్లు. 1000 కోట్లు లేవన్న మాకు ఇవ్వడానికి. మా బిడ్డలు చచ్చిపోతే ఆ పెట్టెలకు 10 లక్షలు వస్తలేదన్న. ఆటగాళ్ళకు ఓకే, నేను ఆటగాళ్ళకి తప్పట్లేను. 1000 గజాల ల్యాండ్లు ఇస్తున్నారు, ₹1,00,00,000 నష్టపరి ఓకే, అది వీరులకు ఇచ్చినాం, సన్మానించడం తప్పు పట్టట్లేదు. కానీ వీళ్ళు ఆర్థిక వీరులు అన్న, ఆర్థికంగా పరిపుష్టం చేసి మీ గవర్నమెంటు పథకాలతో అభివృద్ధి చెందలేదన్న ఉత్తర తెలంగాణ. గల్పు బిడ్డలు పంపించిన డబ్బుతో 1,80,000 కోట్లతో అభివృద్ధి చెందిందన్న. ఒకడు అన్నాడు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నాడన్న. వాడు అతను వెళ్ళిపోయి 9 నెలల నుంచి నిషాలో ఉన్నాడు, అక్కడ ఫామ్ హౌస్లో పడుకున్నాడు మాజీరాజు. కానీ మీరు ప్రజాబిడ్డలు అన్నారు, ప్రజాపాలన అన్నారు, తెలంగాణ బిడ్డలమన్నారు. ఇదా అన్న ఈ ద్రోహం? ఒక్కటి మాత్రం చెప్తున్నానన్న, ఇప్పటికన్నా సవరించండి. ఆ గల్పులో పనిచేసిన వానికి చెప్తున్నాన్న, మీరు ఎవరో వాళ్ళని వీళ్ళని పిలిచేదో చప్పట్టు కొట్టించినట్లు కాదన్న. న్యాయం జరగాల్సింది ఉత్తర తెలంగాణ బిడ్డలకు. ఒకటే చెప్తున్నా, ఏదైతే ఏ రోజైతే కంపల్సరీ అక్కడ మొన్న అసెంబ్లీ కూడా చెప్పినా, కడుపు నొస్తే కూడా హాస్పిటల్ దగ్గర కోరన్నా, అక్కడ కంపల్సరీ తెలంగాణ భవన్ కట్టి రెసిడెన్స్ డాక్టర్స్ని పెడదాము, పిఆర్ఓ వ్యవస్థను పెడదాము, ఇట్లాంటి జైళ్ళ వడ్డుల గురించి ఒక న్యాయం, ఒక లీగల్ ఆఫీసర్ని పెడదాము. ఏదైతే మా ఉత్తర తెలంగాణ బిడ్డలు సుమారు 15 లక్షల మంది దినదిన నరకం అనుభవిస్తున్నారన్న, వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే. పైడి రాకేష్ రెడ్డి గారు, మీరేమో అక్కడ కార్మికులంతా కూడా గల్ఫ్ బాధితులు అని అంటున్నారు. రెండవది, వాళ్ళు అక్కడ చాలా నరకయాతన అనుభవిస్తున్నారు ఆ ఎండలో అంటున్నారు. కానీ కొన్ని పార్టీలు, అధికార పార్టీలే ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు చక్కగా సాయంత్రం అయితే ఏసీలో పడుకుంటారు, ఒక కంపెనీ ఉంది, ఒక కార్డు ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, వాళ్ళకి చక్కటి పాస్పోర్ట్లు ఉన్నాయి, చక్కటి కంపెనీలు ఉన్నాయి అని ప్రధానంగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏ కష్టమూ లేదు, మీరు మాట్లాడుతున్నాయి కొన్ని బోగస్గా కూడా కనిపిస్తున్నాయి అనేది అనిపిస్తుంది. నిజమే. నేను ఏం చెప్తున్నానంటే, నేనేం అక్కడ ఏసీలో పడినోడికో, బిజినెస్ కార్డు ఉన్నోడికో, మాలాంటి వాళ్ళకు రెసిడెన్స్ ఇన్వెస్టర్ వీసా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలేను నేను. బట్ ఏ కార్మికుడికైనా మినిమం అదే చెప్తున్నాను. ఆ పనికిరాని దద్దమ్మలు, ఆ సన్నాసులను రమ్మని రేపు తెల్లారి లేబర్ క్యాంపులను చూపిస్తా. పోయొచ్చారు కదా లేబర్ క్యాంపులు, అందరూ పోయొచ్చారు కదా. బుర్జ్ ఖలీఫా చూసి షాపింగ్ చేసుకుని కానీ కాదు కదా. నేను చెప్తున్నాను కదా, అక్కడ చూడండి లేబర్ క్యాంపులలో సైట్ల మీద 100 అంతస్తులు కడుతున్న లేబర్స్ ఉంటుంది. నేను అనేది మళ్ళీ మీరు గమనించాల్సింది ఒకటి ఉన్నది, దయచేసి నేను నష్టపరిహారం బతికిన బిడ్డలకి ఇవ్వట్లేను. మీరు మహేందర్ ఇది గమనించండి. నేను బతికినోడికి ఇవ్వమంటాను, సచ్చినోడికి ఇవ్వమంటున్నా, శవమైనోడికి ఇవ్వమంటున్నా, అప్పులు చేసి ఎడారి బాట పట్టిన బిడ్డకి ఇవ్వమంటున్నా, అసువులు బాసి పెట్టెలో వచ్చిన బిడ్డకి ఇవ్వమంటున్నా. వాడు సావక ముందు ఏం లేదండి, వాడు చచ్చిన తర్వాత కుటుంబం అనాథ అయిపోతుంది. ఇంత మాట్లాడుతున్న పైడి రాకేష్ రెడ్డి వాళ్ళ యోగక్షేమాలు చూడడానికి ఎప్పుడైనా వెళ్ళాడా? నేను చాలాసార్లు వెళ్ళాను, నాకు చాతని చాలాసార్లు తెచ్చాను. ఇంకా నేను కూడా తీసుకొచ్చాను శవం ఒకప్పుడు మంకాపూర్కు. శవం నేనే తీసుకొచ్చాను, కట్టిక లక్ష్మణ్ అని. నాకు మొత్తం ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అక్కడ. కల్లివిల్లు అంటే ఏంది, కాకరకాయ అంటే ఏంది, ఎడారి ఎండలు అంటే ఏంది, ఏసీలు అంటే ఏంది. నువ్వు అన్నవు చూడు, మేము ఛాయ్ కూడా దాన్ని తెచ్చుకుంటాం రూపాయికి, ప్లాస్టిక్ కవర్లా. ఫ్లాస్కులు ఉంటాయి. అంటే ఓకే, నేను అనేది ఏమంటుండే, ఓకే మేము సిద్ధపడ్డాం కష్టపడడానికి. ఓకే, దాన్ని అంటే మళ్ళీ ఇంతకుముందు దూరం అన్నట్లు మళ్ళీ ఇప్పుడు ఈ కొడంగల్ దూరేమని అనడానికి అదొక బాధ. మమ్మల్ని అవమానించినట్లు మాట్లాడతారు వీళ్ళు. మళ్ళీ మేము పోతున్నాం, మా కర్మనో గిర్మనో ఉన్నది. మేమేమంటున్నాము, అక్కడ కనీస సౌకర్యాలు మా వల్ల పనుల రూపంలో వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. మేము ఈ రాష్ట్రంలో ఒక భాగం. మీరు తెచ్చే అప్పులు ఏదైతే ఇప్పుడు 76,000 కోట్ల అప్పు తెచ్చావో, ఆ దుబాయ్లో ఉన్నవాడి మీద కూడా, సౌదీలో ఉన్నవాడు, ఖత్తర్ ఉన్నవాడు కూడా వాడు అప్పు భరిస్తున్నాడు. ఇప్పుడు కొడంగలోడు ఒక్కడే కాదు, ఖమ్మంలోడు ఒక్కడే కాదు, మహబూబ్నగర్ ఒక్కడే కాదు, నల్గొండోడు ఒక్కడే కాదు. నేను కోమటిరెడ్డికి చెప్తున్నా, ఖమ్మంలో పొంగులేటికి చెప్తున్నా, తుమ్మల నాగేశ్వరరావుకి చెప్తున్నా, బట్టి విక్రమార్కి చెప్తున్నా, అన్న మీరు దుబాయ్లో ఉన్న 15 లక్షల మంది కూడా అప్పు మోపుతున్నారు వాళ్ళ మీద. వస్తాం కదా, వాళ్ళు ఇక్కడ లేరు, ఇక్కడ గాలి లేదు, ఇక్కడ శ్వాస లేదు, ఇక్కడ ప్రాంతం లేదు, అయినా వీళ్ళ మీరు వాళ్ళ మీద అప్పులు మోస్తున్నారు. నేను దాన్ని అడుగుతున్నా, న్యాయం అడుగుతున్నా. నేనేం మీకు మాకేం మెహర్బానీ చేసే అవసరం లేదు. ప్రభుత్వం, ఈ రాష్ట్రం మాది, మాకున్న న్యాయమైన హక్కులు అడుగుతున్నా నేను. దానికేం నేను ఎందుకు మొహమాట పడాలి? నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను ఒకటే మహేంద్ర, ఓకే జో ఓగా జో ఆగే లడికేతో కనుక చొక్కు తొక్కియా షురుకియా అంటే ఒక 5 లక్షలు ఇస్తామన్నారు చచ్చిన వాళ్ళకు. నేను అదే అంటున్నాను. అది ఫస్ట్ ఎఫెక్ట్ ఫ్రమ్ December 7 కాదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు గద్దెక్కినవా, నువ్వు అందాలం ఎక్కినవా, సోనియమ్మ పుట్టినరోజు మా ఉత్తర తెలంగాణ బిడ్డలకు అవసరం లేదు. June 2, 2014 వేలాది వీరులు ఆత్మతర్పణ చేసి మా తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఇసాక్ రెడ్డి గొంతు కోసుకుంటే, మా స్వర్ణక్క రైలు పట్టాల కింద వంటే, మా వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యలు చేసుకుంటే, ఆత్మతర్పణ చేస్తే వచ్చిన తెలంగాణ కళ సాకారమైంది June 2, 2010. ఎఫెక్ట్ ఫ్రమ్ June 2, 2014.
ఎఫెక్ట్ ఫ్రమ్ జూన్ 2, 2014 మిస్టర్ యనమల రేవంత్ రెడ్డి నిగ్గదీసి అడుగుతున్న ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని. ఏం డిసెంబర్ 7, 2019 2023 నువ్వు గద్దెనెక్కిన రోజా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బిడ్డలకు, ఉత్తర తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాల్సిందే. 1 1000 కోట్లు బడ్జెట్లో పెట్టు. 2 వచ్చిన ప్రతి నిర్జీవ పార్థివ దేహానికి శంషాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో వెహికల్ అరేంజ్ చేసి, పూలరథం సైనికులకు ఎట్లా లాంఛనాలతో ఎట్లా వెళ్తుందో పార్థివ దేవం స్వస్థలానికి తీసుకెళ్లాల్సిందే గవర్నమెంట్. 10 లక్షల చెక్కు అక్కడనే ఇవ్వాల. ప్రభుత్వ అధికారిని నియమించండి. సుమారు 2000 బిడ్డల శవపెట్టాల చరిత్ర ఉంది శంషాబాద్లో. ఇది మీరు చెప్పినట్లు భూమి లేని మొక్కమూలని భూములకు రైతు బంధు ఇచ్చినట్లు కాదు రేవంత్ రెడ్డి గారు. ప్రతి శవానికి లెక్కుంది శంషాబాద్ పోలీస్ స్టేషన్లో. ప్రతి పెట్టకు కన్నీళ్ళున్నాయి. ప్రతి పెట్ట చెప్పలేని కొన్ని ఆడబిడ్డల గురించి ఛిద్రమైపోయినాయండి కుటుంబాలు. ఛిద్రం చెప్పకూడదు కొన్ని పదాలు. కొందరు ఆడవాళ్ళు అయితే వ్యభిచారం, బిడ్డలను సాక్కోవడానికి వ్యభిచారం చేసుకుంటున్నారండి. వ్యభిచారం. ఇంత బాధ అనిపిస్తుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రాపర్గా ఉండదండి. అదే అడిగాను. తెలంగాణ అసెంబ్లీ అడిగింది అది. ఎవరిని అడగాలో తెలియక నిన్న నాకు కూడా ఒకటి మీడియా సంస్థకు ఒకటి వచ్చింది. గల్లంత అయిపోయిందంట. పాస్పోర్ట్ లేదు, ఫోన్ లేదు, మాట్లాడతలేడు. ఆడు బతుకున్నాడో తెలియదు. సౌదీలో వెతికిపిస్తున్నాం. అది మన రిపోర్ట్ పంపినాం. అది కామారెడ్డి అతను నవ్వింది. అంటే చెప్పండి, నేను అనేది ఏంటంటే నేను చాలా 1 కాదు 2 కాదు రోజు వందలాది సంఘటనలు. ఇంత పెద్ద దేశం ఒక్క టోల్ ఫ్రీ నెంబర్. ఇప్పుడు నిన్న ఒకతను కోమనపల్లి అతను జైల్లో మగ్గుతున్నాడు. నేను అంతా ఎంబడబడి ఇండియన్ ఎంబసీ మీద ఎంబడబడితే నవంబర్ 23 రిలీజ్ అవుతున్నాడు. ఇది వ్యక్తిగా చేసే వాళ్ళకు శక్తి చేయాలంటున్నా, ప్రభుత్వం చేయాలి. నేను ఏమంటున్నాను, కొడంగల్ కంటే అర్ధరాత్రి ఎందుకు సంతకాలు అవుతాయి? ఖమ్మం అంటే బట్టి విక్రమార్క మదిర అంటే ఎందుకు అర్ధరాత్రి సంతకాలు అవుతుంది? నల్గొండ అంటే ఇది దీనికి ఒకటే చెప్తున్నాను పరిష్కారం. ఇప్పటికైనా చెప్తున్నాను దయచేసి. 10 లక్షలు ఇవ్వాల్సిందే. 1000 కోట్లు బడ్జెట్లో పెట్టాల్సిందే. 2 ఈ ఏవైతే మిస్సింగ్ అయినాయి వీళ్ళందరి రేషన్ కార్డులల్లో పేర్లు, రేషన్ కార్డులు వెంటనే పేర్లు అమెండ్మెంట్ చేయాలి. స్పెషల్గా కలుపుకోవాలి. అలా పాస్పోర్ట్ చూసి అలా వీసా చూసి, వాళ్ళ వీసా పాస్పోర్ట్ చూసి ఇమీడియట్ అమెండ్మెంట్ చేయాలి. ఆర్డీఓలే వల్ల ఇమీడియట్. మీరు మిగతా వాళ్ళకి టైం తీసుకోండి, కానీ వీళ్ళకి వెంటనే ఆపండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు హాస్టల్లో సీట్లు దొరుకుతలేవు. వాడు మొత్తం అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వ పథకాలకు అనర్హులై విదేశాల బతుకుతున్న బిడ్డలకు మీరు భరోసా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ ట్రైనింగ్స్ కావచ్చు, న్యాక్ సెంటర్లలో కావచ్చు ట్రైనింగ్స్ ఇవ్వాలా. వచ్చిన వాళ్లకు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వాలా, గవర్నమెంట్ సంస్థలల్లో. ఇవన్నీ గల్పు బిడ్డలకు వేయాలా. చేయడానికి ఏదో మెహర్బానీ కాదు, వాళ్ళ కష్టార్జితంగా మనకు ప్రభుత్వం సుమారు 1000 కోట్లు ట్యాక్స్ తీసుకుంటుంది స్థానిక సంస్థల ద్వారా, స్థానిక పనుల ద్వారా. కాబట్టి ఇవి చేయాల్సిందే. చేయకపోతే ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేది పక్కా. ఇవన్నీ నవ్వుతో భవిష్యత్ 100% చరిత్ర లిఖిస్తా. బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా, బాధ్యత కలిగిన మీడియా ఛానల్గా ఏమాత్రం అవకాశం ఉన్న దుబాయ్లో ఉన్న కార్మిక బిడ్డల ఆవేదనను చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా ఛాన్స్ మీరుంటే ఆ బిడ్డలు మీలాంటి వాళ్ళు చూస్తే బాగుంటుంది, పలకరిస్తే బాగుంటుందని చాలామంది మీరు మాట్లాడిన అసెంబ్లీలో మాటల తర్వాత మీకు పాలాభిషేకాలు కూడా చేశారు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా సిగ్నేచర్ స్టూడియో విత్ రాకేష్ రెడ్డి గారు చలో దుబాయ్ అని ప్రయాణమై వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాం అవకాశం కల్పిస్తే. చాలామంది గల్ఫ్ సోదరులు ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు రావాలి. వేలాది మంది ఒక 50 సంవత్సరాల తర్వాత మా బాధని మా గుండెని కదిపినోడు ఒక నాయకుడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నాడు. అమెరికా బిడ్డలు ఉన్నారు. నిజంగానే గతంలో ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో కార్మికుల గురించి, గల్ఫ్ బాధితుల గురించి మాట్లాడింది మేమైతే చూడలేదు. అవును, అందుకోసం వాళ్ళు కూడా చాలామంది ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు. ఏడ్చుకుంటా చాలామంది ఈ రోజు కన్నా మాకు గొంతిన పడ్డది తెలంగాణ అసెంబ్లీలో. మా గురించి ఒక్కడున్నాడు అన్న మా గురించి అని చాలామంది ఫోన్ చేశారు. వాళ్ళు కూడా చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు. ఇదేదో దసరాకు బతుకమ్మ ప్రోగ్రామ్స్, తెలంగాణ సంబరాలు ఏదో ఉన్నాయి, మీరు రావాలన్నా చాలామంది లేబర్ క్యాంపులలో ఎదురు చూస్తున్నారు. అన్న చూస్తున్నాం, అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నాం. అన్న వస్తే ఇంకా సంతోషం ఉంటుంది. అంటే చూద్దాం, మీరు అన్నట్లు మాకు కూడా ఉంది ఆ ఆవేదనను చూపించాలి. ఆవేదన మనం చూడాలి. మన ప్రాంతం పట్ల ఎట్లయితే అల్లూరి సీతారామరాజు తన జాతి గురించి పోరాడి ఇప్పుడు ఫస్ట్ ఎక్కడైనా సరే మహేందర్ ఫస్ట్ తన జాతి గురించి కొట్లాడినాడు, దేశం గురించి కొట్లాడాడు. అల్లూరి సీతారామరాజు మరి ఉద్యమం మొదలుపెట్టిండు, తన గిరిజనుల తరపున మొదలుపెట్టిండు. తర్వాత స్వాతంత్ర పోరాటంగా మరిచాడు. మనం కూడా ఉత్తర తెలంగాణ ప్రజల కన్నీళ్లు దుడుస్తుంటూ మనం మొత్తం తెలంగాణ ప్రజల కన్నీళ్లు దుడుతాం. సమస్య అక్కడికే పరిమితం కావద్దు. ఫస్ట్ ఒక స్థానికంగా ఆ ప్రాంతంలో పుట్టాం కాబట్టి మనం ఆ ప్రాంత ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల అభివృద్ధిని కాంక్షించాలా. రెండోది ఏంటంటే ఇప్పుడు 3 జిల్లాలకే పరిమితమైన అభివృద్ధిని
ఈ 33 జిల్లాలకు విస్తరించేటట్లు పోరాటం చేస్తాను ప్రతిపక్ష నాయకుడిగా. తప్పకుండా వాళ్ళ ఆవేదనను చూపించడానికైతే నేను ఆ నిజామాబాద్ వాసినే కాబట్టి, మా నాన్న కూడా గల్ఫ్ బాధితుడే కాబట్టి, మా అన్న పైడి రాకేష్ రెడ్డి గారు కూడా బాధితుడే కాబట్టి ఆ ఆవేదనను చూపించాలని నేను కూడా నిజంగానే భావిస్తూ ఉన్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మాత్రం సమయం కేటాయించాలి.